దైవజనులు భక్తసింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ఈ దినము మార్చి 7వ తేదీ. నేటి దినపు ముఖ్య వచనము. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనములు. ప్రారంభములో లాజరును గురించిన ప్రస్తావనే లేదు. లాజరు మొదట దేవుని కార్యములలో ఆసక్తి గలవాడు కాడు. అతడు మంచివాడు. అతనిపై ఏ నింద మోపబడలేదు. అతడు యథార్థవంతుడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు చనిపోయినప్పుడు మార్తా, మరియా ఏడ్చిన తీరు ఈ సంగతులను మనకు బయలుపరచును. దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరూ అంతగా ఏడవరు. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మార్తా ఎంత దయగలదో చెప్పబడినది. ప్రభువు వచ్చుట కిటికీ గుండా గమనించగానే పొయ్యి ముట్టించి భోజనం సిద్ధపరచిన ఆరంభించేటిది. ఆమె పరామర్శించుటలో నేర్పుగలది, దయగలది, వంటలు చేయుటలో నైపుణ్యం గలది. అయితే ఆమె అసూయ, కోపము కూడా కలిగిన స్త్రీ. ఆమె వంట చేయొచ్చు ఒక కన్ను మరియపై, మరొక కన్ను వంట పనిపై ఉంచెను. కోపము పట్టలేక ప్రభువుతో, ఆ స్త్రీతో నాకు సహాయం చేయమని చెప్పలేవా అనెను. ప్రభువు ఆ ఇంటిలోనికి వచ్చుట వలన దాచబడిన మార్త యొక్క బలహీనత అట్లు బయటికి వచ్చును. ప్రభువు మన పాపములను ఎత్తి చూపునప్పుడు ఆయన మనలను దీవించుటకై అట్లు చేయును. మనుషులైతే మనలను సిగ్గుపరచుటకు అట్లా చేయుదురు. గనుకనే మన ప్రభువు మరియా మార్తల స్థితిని వారికి చూపి, వారి అవివేకము, బలహీనతలను గ్రహింపచేసి, వారెట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టి కాగలరో వారికి చూపుటకు బేతనియాకు వచ్చును. కొందరు ఎంతో మంచివారుగాను, ప్రేమ కలిగిన వారుగాను ఉందరు, కానీ దేవుని విషయములపై ఆసక్తి కలిగి ఉండరు. ఆమేన్.